కర్ణాటక సరిహద్దుల నుండి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎయిర్ ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి శివార్లో బైక్ పై గంజాయి తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి నుంచి 3.25 కిలోల గంజాయి, ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక సరిహద్దులోని నాడపల్లి తండాలో గంజాయి పండించి హైదరాబాద్ కి తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నా, సేవిస్తున్నట్లు కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలన్నారు రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్. మాకున్నటువంటి నమ్మదగిన సమాచారం మేరకు కర్ణాటక బోర్డర్ లో ఉన్నటువంటి నాడేపల్లి తాండా అనేటువంటి గ్రామం బోర్డర్ కు జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ లోపు ఉంటుంది. అక్కడ ఒక చౌహాన్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి గంజాయిని పండించి అతని ఇంట్లో నిల్వ చేసుకుని హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి కస్టమర్లకు ఇవ్వడము, ఇతను హైదరాబాదు సరఫరా చేయడము జరుగుతున్న సమాచారం మేరకు అతని మీద నిఘా పెట్టి మేము ఈరోజు పరిగి శివారులో మేము రూట్ వాచ్ చేస్తుండగా వాళ్ళు ఒక హీరో హోండా స్ప్లెండర్ వాహనం మీద చౌహాన్ శ్రీనివాస్, అదేవిధంగా ముదోల్ అనిల్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మధ్యలో ఈ గాంజాయిని పెట్టుకొని హైదరాబాద్ రవాణా చేస్తుండగా అక్కడ వాళ్ళు అనుమానాస్పదంగా ఇటు రావడాన్ని గమనించి వాళ్ళని మేము ఆపి తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర ఒక వైట్ పాలిథిన్ బ్యాగ్లో 3 కిలోల 250 గ్రాములు ఎండు గంజాయి విత్తనాలతోటి మేము గుర్తించడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్తున్నట్టుగా ఒప్పుకున్నారు. వాళ్ళ గ్రామంలోనే పండించి ఇంట్లో నిల్వ ఉంచుకొని తీసుకెళ్తున్నట్టుగా మాకు సమాచారం అందించారు.